నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కొండ రఘునాథ స్వామి వారిని దర్శించుకునే ప్రత్యేక పూజలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. బాలనగర్ ప్రాంతంలో కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు సమాచారం. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా చూసి తాడేపల్లి ప్యాలెస్ కు చెమటలు. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వాలని డిమాండ్. జిల్లా వినుకొండ నియోజకవర్గం నుచండ్ల మండలం రామపురం గ్రామం నందు శ్రీ కొండ గురునాథ స్వామి వారి తీర్థాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకునే ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వెనక చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు, చూసుకోవద్దమ్మా. దర్శనం చేసుకుని ఓం నమ శివాయ. యరమాసి గిఫ్ట్ శ్రీ గురునాథ స్వామి నమః. కుండలు మాత్రమే సమర్పించాలి, అవి మాత్రమే స్వామివారికి చెందుతాయి. పూజలు ఉంటారు, జాగ్రత్త. కానుకలు ఇందులో మాత్రమే సమర్పించాలి. గోధుమ ఉన్నారు, మీ పెన్షన్స్ విలువైన సామాగ్రి రావు గారు స్వామివారికి అమృత కలిగిస్తున్నారు. వారి వారి కుటుంబాన్ని పండుగ సవాళ్ళ కాపాడుతారు. శ్రీపతి విశ్వత గారు స్వామివారికి అమృతాలు కలిగిస్తున్నారు. వారి వారి కుటుంబాన్ని విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలియజేయడమైంది. వాళ్ళ కాపాడుగాక. క్యూలైన్లో దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా పండుగ సవాళ్ళ కాపాడుగాక. రమేష్ టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా చూసి తాడేపల్లి ప్యాలెస్ కు చెమటలు పడుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జనసేన నిన్న ఉమ్మడిగా 99 సీట్లు ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకులందరికీ కూడా
దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది. ఇవాళ వాళ్ళ మాటల్లో ఓటమి అంచునున్నామని తెలుస్తూ ఉంది, మేము భయపడుతున్నామని తెలుస్తూ ఉంది. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, మీ నాయకులకు చెప్పండి, వై నాట్ 175 అన్నా మీకెందుకు అంత ఉలుకు, ఎందుకంత బెనుకు, ఎందుకంత భయం? అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనేటువంటి భయంతో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నాను వైసీపీ నాయకుల్ని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఆయన చెప్తారు. మీకెందుకు అంత ఉలుకు? ఇవాళకి జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పగలిగాడని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 77 మందిని ఎంపిక చేయడానికి 8 సార్లు నానా అవస్థలు పడి తిప్పలబడి మీరు మారుస్తూ ఉంటే, ఒక్కసారి తెలుగుదేశం జనసేన 99 మందిని ఈ రాష్ట్రంలో ప్రకటించింది. మీరు 77 మందిని మార్చిన వాళ్ళు ఉంటామో చివరి వరకు ఉండమో అనేటువంటి అభద్రతా భావంతో ఉన్నారు. మిగిలిన వ్యక్తులు అంతకంటే అభద్రతా భావంతో ఉన్నారు. ఎవరిని మారుస్తారు, ఎవరిని ఉంచుతారు అని. మీ ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే వద్దంటున్నారు, ఎమ్మెల్యే తీసేసిన వాళ్ళు ఎంపీ సీట్లు ఇస్తామంటే వద్దనేటువంటి నేపథ్యం. ఒక ఆయన చిత్తూరు తీసుకొచ్చి ఒంగోలులో పెడతావు, ఒక ఆయన నెల్లూరు తీసుకొచ్చి నరసరావుపేటలో పెడతావు. 2 జిల్లాలు 3 జిల్లాలు దాటి మీకు అభ్యర్థులు దొరకక, ఎందుకంటే పోటీ చేయటానికి ఎవరికి ఆసక్తి లేదు వైసీపీలో. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేకత ఉన్నది. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక గురించి వాళ్ళు కలుస్తారు, సింహం సింగిల్గా వస్తుంది. సింహం సింగిల్గా రాదని ఆయన అడవిలో ఉంటుంది. ఒకవేళ రోడ్డు మీదకి వస్తే అటవీ శాఖ అధికారులు తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడతారు. సింహాలు పులులు నక్కలు కాదు. ఇవాళ ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు? ప్రజలు ఖచ్చితంగా ఈ అరాచక పాలన, ఈ రాచరిక పాలన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాల మీద దాడులు, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంకీర్ణ ప్రభుత్వంలోనే మాకు రక్షణ ఉంటుంది, మా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆకాంక్షతో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఎమర్జెన్సీ జరిగిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఒకటైనాయి. ఒక నిరంకుశ పాలన అంతమొందించడానికి ఈరోజు ఒక రాచరిక పాలన చేస్తున్నటువంటి జగన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు ముక్క కంఠంతో ఖండిస్తూ ఉన్నది, గరిహిస్తూ ఉన్నది. నీ సొంత చెల్లి నీ మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్పలేనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నావు. ఇవాళ అంబటి రాంబాబు రెంకెలేస్తూ ఉన్నాడు, ఏదో కాపుల మీద వెనకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, అసలు నీకు సీటు ఉందా? నువ్వు కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుంటే ఇవాళ కాపు నాయకుల పాత్ర వైసీపీలు ఏంటో నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పగలవా? కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం 100 కోట్లు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఏనాడైనా కాపుల గురించి మీరు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్, ఇవాళ అనేక సంవత్సరాలుగా పార్టీని పెట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తి, అతని మీద వ్యక్తిగత దోషాలు చేస్తే మీరు ఏనాడైనా మాట్లాడారా? రాయలసీమలో బలిజలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి రాజంపేట ఎంపీ సీటు ఎప్పుడు కూడా బలిజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బలిజను తీసేసి మిథున్ రెడ్డికి ఇచ్చినప్పుడు మా కాపులకి ఇలా చేయకూడదని మీరేమన్నా మాట్లాడారా? ఇప్పుడు సీట్లు వస్తాయో రావో అని తెలిసినటువంటి వ్యక్తులు అతిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆ రోజాకి సీటు లేదు, ఇచ్చినా 1,00,000తో ఓడిపోద్ది. అంబటి రాంబాబు 1,00,000తో ఓడిపోతాడు.
వీళ్ళు ఏంటంటే వీళ్ళని పురుగొలిపి వాళ్ళ మాటలతో సంతృప్తి పడేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థుల్లో సామాజిక అంశాలు కానీ, వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కానీ, రాజకీయ అనుభవం కానీ, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ డిగ్రీలతో కానీ, ఈ రకంగా అనేక కోణాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని, పార్టీ అభిప్రాయాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒకే దెబ్బకు 94 నియోజకవర్గాలు అనౌన్స్ చేస్తే నువ్వు 8 సార్లు కూర్చొని 77 మందికి దిక్కులేనటువంటి ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఇవాళ ప్రజలు స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ పార్టీ నాయకులు రామచంద్రపురం మండలం వేగయమ్మపేట మండల టీడీపీ అధ్యక్షులు పీతాని వీరభద్రరావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఎవరి పేరు ప్రకటించలేదన్నారు. కానీ అమలాపురంకు చెందిన వాసంశెట్టి సుభాష్ తనకే టీడీపీకి టికెట్కే ఇచ్చారని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని టీడీపీ శ్రేణులు ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులకు టికెట్ ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసంశెట్టి సుభాష్ కు టికెట్ ప్రకటిస్తే టీడీపీ పార్టీని వీడుతామని హెచ్చరించారు. ఈ మీటింగ్ ప్రెస్ మీట్ సారాంశం ఏమిటంటే, మేము సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జ్ ఇచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇక్కడ అహర్నిశలు శ్రమించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు 0 స్థాయి నుంచి ఈ రోజుని నెగ్గే స్థాయికి తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీని. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి. ఆయన ఇక్కడ 0 స్థాయి అంటే ఓ పక్కన తోట త్రిమూర్తులు గారు, ఓ పక్కన వేణు గారు, ఓ పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి దీటైన నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో 0 స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన ఇన్ఛార్జ్కి పంపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన రాత్రి పగలు కష్టపడి మాట్లాడి కేడర్ని అంతా సంపాదించి ఇక్కడ తిరిగి చేసైన మంచి అభివృద్ధిలో తీసుకొచ్చాడు పార్టీని. అలాంటి వ్యక్తిని ఇలాంటి బోల్డ్ కార్యక్రమాలు చేసాము. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం 4-5 నెలలు తిరిగాము. మళ్ళా ఇదే కర్మ రాష్ట్రానికి బాబు షూరిటీ చేయించాము. సుమారుగా 28,000 బాబు షూరిటీ చేయించాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసాము. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సుమారుగా 40 రోజులు రిలే నిరాహార దీక్ష చేసాము. జైహో బీసీ కార్యక్రమాలు చేసాము. ఇలాంటి మా నాయకుడు ఆదేశాల మేరకు చాలా కార్యక్రమాలు చేసుకొచ్చాము. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ నాయకుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు కనపడలేదు. ఈరోజు నాకు టికెట్ కావాలని ఓ పక్కనే ఈరోజు నగ్గిస్తాయి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పార్టీ బలపడిందని ఇక్కడికి వచ్చి మాకు టికెట్ అని కేడర్ని డైలమాలో పాడేస్తున్నారు. ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఇన్ఛార్జ్ని కూడా సంప్రదించకుండా అతను పైగా పార్టీ కేడర్ని కానీ, లోకల్ మండల ప్రెసిడెంట్ కానీ, లోకల్ లీడర్స్ని కానీ సంప్రదించకుండా అతను వైఎస్ఆర్సీపీ నాయకులు కలుసుకుంటూ, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్లకు వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు. అయినా ఇదైతే మంచి పద్ధతి కాదు. అతనికే మేము ఇదే హెచ్చరిస్తున్నాము. అతను ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు కార్యక్రమాలు మా నాయకుడు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆయన సంప్రదించితే లోకల్ కేడర్ని పిలిచి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి తిరిగితేనంటని చెప్తే ఆయన ఆదేశాలు మేము శ్రద్ధ వహిస్తాము. అంతే తప్పన ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మాకు టికెట్ అవుతుంది నాకే వచ్చేందని ప్రజల్లో తిరిగితే పార్టీ కేడర్ అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ మేము దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజకవర్గ ప్రజలందరూ. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కొండ రఘునాథ స్వామి వారిని దర్శించుకునే ప్రత్యేక పూజలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. బాల్నగర్ ప్రాంతంలో కిరాణా షాప్ లో గంజాయి, చాక్లెట్లు అమ్ముతున్నట్లు సమాచారం. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా చూసి తాడేపల్లి ప్యాలెస్ కు చెమటలు. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వాలని డిమాండ్.